హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే జోరా కియా తట్టుంగా. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో గీతాంజలి ఒక ఇంటి దగ్గరకి వెళ్ళగా ఆ ఇంటికి లాక్ చేసి ఉంటుంది. దాంతో గీతాంజలి వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి, నేను ఆ మ్యూజిషియన్ ఇంటి దగ్గరికి వచ్చాను, ఇంటికి లాక్ చేసి ఉంది, ఆ మ్యూజిషియన్ నాకు కనిపించకుండా ఇప్పటికి 2 నెలలు అయ్యింది, అతను ఏం చేస్తున్నాడో కూడా తెలియడం లేదు అని అంటుంది. అయితే ఆ మాటలు విన్నటువంటి గీతాంజలి ఫ్రెండ్ మాత్రం, అతను నీకు చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా, నువ్వెందుకు అతని ఇంటికి వెళ్ళావు, వెంటనే అక్కడి నుంచి వచ్చేసేయి అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క ఒక పెద్ద మ్యూజిషియన్ ఒక ఊర్లో మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరూ కూడా చాలా అభినందిస్తూ ఉంటారు. ఆ సమయంలో మ్యూజిషియన్ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ, ఇప్పుడు నేను చేయబోయే మ్యాజిక్ చాలా ప్రమాదకరమైనది, ఈ మ్యాజిక్ చేసే సమయంలో నా ప్రాణం పోయినా మీరు ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు. ఆ వెంటనే తన 2 చేతులకి కూడా గొలుసులు కట్టుకుని తను వెంటనే గడ్డు వాములోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గడ్డు వాము మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. అయితే లోపలికి వెళ్ళినటువంటి మ్యూజిషియన్ మాత్రం బయటికి తిరిగి రాకుండా అక్కడే చనిపోతాడు. కట్ చేస్తే యోగి బాబు బస్సులో వస్తూ ఉండగా తన వెనక సీటులో ఒక స్కూల్కి వెళ్లి అబ్బాయి కూర్చొని ఆ యోగి బాబును చూసి ఇతనేమిటి ఎలుగుబంటులా ఉన్నాడు అని కొంచెం కామెంట్ చేస్తూ ఉంటారు. ఆ మాటలు విన్న యోగి బాబు వెంటనే వాళ్ళని చూసి, ఎలుగుబంటు కూడా ఒక జంతువే కదా, దాన్ని ఎందుకు మనం తక్కువ చేసి మాట్లాడాలి అంటూ కొంచెం పాజిటివ్గా మాట్లాడుతూ, మీరే క్లాస్ చదువుతున్నారు అని అడుగుతాడు. దానికి వాళ్ళు మేము 7th క్లాస్ చదువుతున్నాము అని చెప్తారు. అప్పుడు యోగి బాబు వాళ్ళని చూసి, నేను మ్యాజిక్ చేస్తూ ఉంటాను అని ఆ బస్సులోనే కొన్ని మ్యాజిక్స్ చేసి చూపిస్తాడు. అది చూసి బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మెచ్చుకుంటూ ఉంటారు. ఆ సమయంలో యోగి బాబుని ఇంతకు ముందు కామెంట్ చేసిన ఆ అమ్మాయి యోగి బాబుని చూసి, మా నాన్న రోజు తాగి వచ్చి మా అమ్మని నన్ను కొడుతూ ఉంటాడు, నువ్వు మ్యాజిక్ చేసి మా నాన్నని మార్చగలవా అని అడుగుతూ ఉంటుంది. దానికి యోగి బాబు, ఖచ్చితంగా మీ నాన్నని నా మ్యాజిక్ ద్వారా మారుస్తాను అని ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత యోగి బాబు ఊరిలో మ్యాజిక్ చేస్తూ ఉండగా గ్రామంలోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. చివరిగా యోగి బాబు ఒక బాబుని కబోర్డ్లో పెట్టి, నేను ఈ బాబుని మాయం చేస్తాను అని చెప్తాడు. అయితే ఆ బాబు పొరపాటున ఆ కబోర్డ్లోనే లాక్ అయిపోవడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నీకు మ్యాజిక్ చేయడం రాదు అంటూ ఆ యోగి బాబును కొట్టి పోలీసులకి అప్పగిస్తారు. స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్ కూడా యోగి బాబును చూసి, నీ మొహం చూస్తుంటే మ్యూజిషియన్ లాగా అనిపించడం లేదు, నువ్వు మ్యాజిక్ చేస్తాను అని సాకు చెప్పి బ్రతుకుతున్నట్లుగా ఉన్నావు అని తిడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఎవరైతే బాబు కబోర్డ్లో ఇరుక్కున్నాడో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి, మా బాబుకి ఏమీ కాలేదు, అతన్ని వదిలేయండి అని చెప్తారు. దాంతో పోలీసులు ఆ యోగి బాబును వదిలేస్తారు. నిజానికి యోగి బాబు ఒక పావురాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ తనకి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే ఆ పావురానికే చెప్పుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత యోగి బాబు పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్ గా తన ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే యోగి బాబు ఉన్న బజార్లోనే ఒక 3 కుర్రవాళ్ళు ఏ పని పాట చేయకుండా ఊర్లో ఉన్న లేడీస్ అందరినీ కూడా అసభ్యంగా తిడుతూ ఉంటారు. ఆ 3 యువకులు కూడా యోగి బాబుని చాలా అసహ్యంగా కామెంట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు జర్నలిస్ట్ అయినటువంటి గీతాంజలి దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఈ రోజే నేను జాబ్ లో జాయిన్ అవుతున్నాను, నా మొదటి న్యూస్ గా నిన్న యోగి బాబు అనే ఒక వ్యక్తి మ్యాజిక్ చేస్తాను అని ఒక అబ్బాయిని కబోర్డ్ లో ఇరికించాడు కదా, ఆ న్యూస్ నే నేను ఈ రోజు చదవబోతున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న గీతాంజలి వెంటనే తన ఫ్రెండ్ ని చూసి, నాకు ఒకసారి ఆ వ్యక్తి గురించి కనుక్కోవాలని ఉంది, ఆ యోగి బాబు అడ్రస్ కొంచెం కనుక్కొని చెప్పు అని తన ఫ్రెండ్ ని అడుగుతుంది. ఆ తర్వాత రోజు గీతాంజలి మరియు తన ఫ్రెండ్ ఆ యోగి బాబు అడ్రస్ ని కనుక్కొని అతని దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్న 3 యువకులు కూడా వాళ్ళని చాలా టీజింగ్ చేస్తూ ఉంటారు. అది చూసినటువంటి యోగి బాబు, మీరు వాళ్ళని అసలు ఏం పట్టించుకోకండి, వాళ్ళు అసలు పని బాట లేకుండా ఇక్కడ తిరుగుతూ ఉంటారు అని అంటాడు. దాంతో అప్పుడు గీతాంజలి యోగి బాబుని చూసి, మీరు మాకు ఒక మ్యాజిక్ ప్రోగ్రామ్ చేసి పెట్టాలి అని అడుగుతుంది. యోగి బాబు కూడా అందుకు ఓకే చెప్తాడు.
ఆ తర్వాత యోగిబాబు వెంటనే తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న తన తండ్రి ఫోటో దగ్గర నిలబడి, ఈ రోజు మీరు చెప్పినట్లుగానే నా దగ్గరికి ఒక ప్రోగ్రాం వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది అని తన తండ్రి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు. ఆ రోజు రాత్రి వెంటనే గీతాంజలి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ మ్యాజిక్స్ చేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అభినందిస్తూ ఉంటారు. అయితే చివరిగా ఒక రిస్కీ అయిన మ్యాజిక్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రాకుండా చాలా భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అది గమనించినటువంటి యోగిబాబు కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడికి గీతాంజలి వచ్చి, వీళ్ళెవరూ నిన్ను నమ్మకపోయినా ఏం ప్రాబ్లం లేదు, నిన్ను నువ్వు నమ్ముకుని నీ మీద నీకు నమ్మకం ఉంటే చాలు అని అంటుంది. యోగిబాబు వెంటనే చాలా బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చి తన తండ్రి ఫోటో దగ్గర నిలబడి చిన్నతనంలో జరిగిన సంఘటనలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటాడు. చిన్నతనంలో యోగిబాబు తండ్రి దగ్గర మ్యాజిక్ నేర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఏ మ్యాజిక్ ని కూడా సరిగ్గా నేర్చుకోలేకపోతూ ఉంటాడు. ఈ విషయాలన్నింటినీ కూడా యోగిబాబు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు యోగిబాబు దగ్గరికి ఆ బజార్లో ఉన్న ఆ ముగ్గురు యువకులు వచ్చి, మాకు కూడా ఒక 2-3 మ్యాజిక్లు నేర్పించు, మేము కూడా ఒక 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ని పడేసుకుంటాము అని అంటారు. ఆ మాటలు విన్న యోగిబాబు మాత్రం, నేను ఇలాంటి వాళ్ళకి అస్సలు నేను మ్యాజిక్లను నేర్పించను అని అంటాడు. ఈ ముగ్గురులో ఒక యువకుడు స్టార్టింగ్ లో యోగిబాబుని ఒక అమ్మాయి, రోజు మా నాన్న తాగి వచ్చి నన్ను మా అమ్మని కొడుతున్నాడు, నీ మ్యాజిక్ల ద్వారా మా నాన్నని మారుస్తావా అని ప్రామిస్ చేయించుకుంది కదా, ఆ అమ్మాయి మీద కన్నేసి ఉంటాడు. అయితే ఈ యోగిబాబు వాళ్ళకి మ్యాజిక్లు నేర్పించను అని చెప్పడంతో ఆ ముగ్గురు కూడా యోగిబాబుని చాలా టార్చర్ పెడుతూ ఉంటారు. దాంతో యోగిబాబు వాళ్ళ టార్చర్ ని భరించలేక పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి వెళ్తాడు. కానీ పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోరు. ఆ సమయంలోనే యోగిబాబు మరియు గీతాంజలి మధ్య ఫ్రెండ్షిప్ పెరిగి ఇద్దరు కూడా బాగా క్లోజ్ అవుతూ ఉంటారు. ఇది చూసినటువంటి ఆ ముగ్గురు యువకులు మాత్రం ఇలాంటి వాడికి అమ్మాయిలు పడిపోతున్నారు అని ఆ యోగిబాబు మీద చాలా కోపంతో వీడిని ఎలాగైనా చంపేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఈ ముగ్గురు యువకులు కూడా మరో ఇద్దరు సహాయం తీసుకుని వెంటనే వెళ్ళి ఆ యోగిబాబు మీద కత్తితో దాడి చేసి తనని నరుకుతారు. దాంతో యోగిబాబుని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఆ తర్వాత యోగిబాబు మీద అటాక్ చేసినటువంటి ఆ 5 మంది కూడా ఒక గోడౌన్ దగ్గరికి వెళ్లి ఫుల్గా తాగి పార్టీ చేసుకుంటారు. ఆ వెంటనే అక్కడి నుంచి తిరిగి కారులో వెళుతూ ఉండగా అప్పుడే వాళ్ళకి మూవీ స్టార్టింగ్ లో ఒక అమ్మాయి మా నాన్నని మారుస్తావా అని అడిగింది కదా, ఆ అమ్మాయి మరొక కారులో వెళుతూ వీళ్ళకి కనిపిస్తుంది. దాంతో ఈ 5 మంది కూడా అక్కడికి వెళ్లి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తర్వాత ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేస్తారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఈ న్యూస్ చాలా వైరల్ అయిపోతుంది. మరో పక్క గీతాంజలి మాత్రం ఆ యోగిబాబుకి ఏమైంది అని యోగిబాబుని వెతుకుతూ ఉంటుంది. ఆ సమయంలోని యోగిబాబు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తూ ఉంటాడు. అయితే ఈ 5 మంది కూడా యోగిబాబుని నరికిన సమయంలో ఒక నరం కట్ అయి ఉంటుంది. దాంతో డాక్టర్ యోగిబాబుని చూసి, ఇంక నువ్వు లైఫ్ లో ఎప్పుడూ కూడా మ్యాజిక్ చేయకూడదు అని చెప్పి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న యోగిబాబు తన తండ్రి ఫోటో దగ్గరికి వచ్చి చాలా ఘోరంగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ వెంటనే యోగిబాబు ఇంటి నుంచి బయటికి వచ్చి ఇంటికి లాక్ చేసి వెంటనే ఇంటి వెనకాలకి వెళ్ళగా అక్కడ ఒక సొరంగ మార్గం ఉంటుంది. యోగిబాబు వెంటనే ఆ సొరంగ మార్గంలోకి వెళ్ళిపోతాడు. యోగిబాబు ఆ సొరంగ మార్గంలోకి ఎందుకు వెళ్ళాడు అన్నది తర్వాత తెలుస్తుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ అమ్మాయిని రేప్ చేసిన 5 మందిలో ఒక వ్యక్తి ఆ అమ్మాయిని పూడ్చిపెట్టిన సమాధి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే అక్కడ ఒక డెడ్ బాడీ పైకి లేవడంతో ఆ వ్యక్తి చాలా భయపడుతూ అక్కడి నుంచి పరిగెడుతూ ఉండగా తనకి ఒక ఐరన్ రాడ్ గుచ్చుకుని అక్కడికక్కడే చనిపోతాడు. పోలీసులు అక్కడికి వచ్చి ఇక్కడికి ఈ వ్యక్తి ఎందుకు వచ్చాడు, అసలు ఈ వ్యక్తి ఎలా చనిపోయాడు అని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అయితే మీడియా వాళ్ళు మాత్రం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ అమ్మాయిని ఎవరు రేప్ చేశారు, శ్మశానంలోకి వచ్చి ఈ వ్యక్తి ఎలా చనిపోయాడు అని పోలీసుల్ని చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మరోపక్క గీతాంజలి మాత్రం ఆ యోగిబాబు ఎక్కడికి వెళ్ళాడు అని చాలా ఆలోచిస్తూ వెతుకుతూ ఉంటుంది. అయితే ఆ గీతాంజలి ఫ్రెండ్ మాత్రం గీతాంజలిని చూసి, యోగిబాబు కనిపించకుండా పోయినప్పటి నుంచే ఇక్కడ ఈ విధంగా జరుగుతున్నాయి, యోగిబాబుకి ఇప్పుడు చనిపోయిన ఈ వ్యక్తికి ఏదైనా సంబంధం ఉందా అన్నట్లుగా అంటూ ఉంటుంది. దాంతో ఆ గీతాంజలి వెంటనే యోగిబాబు ఇంటి దగ్గరికి వెళ్ళగా ఇంటికి లాక్ చేసి ఉంటుంది. ఈ సీన్నే మనకు మూవీ స్టార్టింగ్ లో కూడా చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత 5 మంది యువకులలో ఒకడు చనిపోయాడు కాబట్టి ఈ నలుగురు కూడా మాట్లాడుకుంటూ, ఇప్పుడు మనం సేఫ్గా ఉండాలి అంటే ఒకే ఒక ప్లేస్ ఉంది, మన ఏరియాలో ఉండే యోగిబాబు చాలా రోజుల నుంచి తన రూమ్లో ఉండడం లేదు, మనం తన రూమ్లోకి వెళ్ళి ఉందాం, అప్పుడే మనం సేఫ్గా ఉండవచ్చు అని అనుకుంటారు. దాంతో వాళ్ళందరూ కూడా యోగిబాబు రూమ్ దగ్గరికి వెళ్ళి దానికి వేసి ఉన్న తాళంని పగలగొట్టి ఆ ఇంటి లోపలికి ఇద్దరు వెళ్ళిపోతారు. మరో ఇద్దరు మాత్రం ఆ ఇంటికి కొత్త తాళం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంతసేపటి తర్వాత ఆ
యోగిబాబు ఇంటి దగ్గరికి గీతాంజలి వచ్చి అక్కడ కొత్త తాళం వేసి ఉండడంతో వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి, యోగిబాబు ఇంటికి మొన్న వచ్చినప్పుడు పాత తాళం ఉంది, ఇప్పుడు కొత్త తాళం వేసి ఉంది, నాకేదో డౌట్గా ఉంది అని అంటుంది. అయితే ఆ మాటలు విన్నటువంటి తన ఫ్రెండ్ మాత్రం ఈ యోగిబాబు చాలా రోజుల నుంచి కనిపించడం లేదు అని, ఆ ఇంటి ఓనర్ కూడా కొత్త తాళాన్ని వేసి ఉండవచ్చు కదా, నువ్వు దాని గురించి పెద్దగా ఆలోచించకుండా అక్కడి నుంచి వచ్చేయని అంటుంది. అయితే నిజానికి యోగి బాబుకి ఆ అమ్మాయిని ఈ 5 మంది కూడా రేప్ చేసి చంపేశారు అన్న విషయం తెలిసి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు, వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని డిసైడ్ అయి ఉంటాడు. అందుకే యోగి బాబు బాగా ప్లాన్ చేసి వీళ్ళు ఖచ్చితంగా నా ఇంట్లోకి వస్తారు అని ప్లాన్ చేసి ఉంటారు. ఆ యోగి బాబు ప్లాన్ చేసినట్లుగానే ఇద్దరు లోపలికి రావడంతో అండర్ గ్రౌండ్ లో ఉన్న యోగి బాబు వెంటనే ఆ ఇద్దరిని ఎటువంటి సాక్ష్యం లేకుండా చంపేస్తాడు. మరోపక్క గీతాంజలి యోగిబాబు ఎక్కడికి వెళ్ళాడు, తను కనిపించకుండా పోయినప్పటి నుంచే నిజంగానే ఈ హత్యలు జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత పోలీసులకి యోగిబాబు గురించి కొన్ని నిజాలు తెలిసి వెంటనే వాళ్ళు యోగిబాబు ఇంటి దగ్గరికి వస్తారు. అయితే అక్కడ వాళ్ళకి ఏమీ క్లూస్ దొరకవు. దాంతో వాళ్ళు వెంటనే ఈ కేసుని పై అధికారులకి అప్పచెప్పడంతో పై అధికారులు కూడా ఆ ఇంటి దగ్గరికి వచ్చి పూర్తిగా చెక్ చేస్తారు, కానీ వాళ్ళకు కూడా అక్కడ ఎటువంటి క్లూస్ దొరకవు. ఆ తర్వాత రోజు యోగిబాబు మిగిలిన ఇద్దరిని కూడా బాగా ప్లాన్ చేసి ఆ ఇంటి దగ్గరికి రప్పించి వాళ్ళను కూడా చంపేసి వెంటనే తనలాగా ఉన్న ఒక వ్యక్తిని అక్కడికి తీసుకుని వచ్చి యోగిబాబు చనిపోయాడు అన్నట్లుగా నమ్మించడం కోసం ఆ ఇంటిని కూడా కాల్ చేసి యోగిబాబు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు పోలీసులు అక్కడికి రాగా అక్కడ వాళ్ళకి డమ్మీ బాడీ దొరుకుతుంది. అదేవిధంగా పోలీసులకి అక్కడ యోగిబాబు నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నాను అన్నట్లుగా ఒక ఎవిడెన్స్ రాసి వెళ్ళిపోయి ఉంటాడు. అప్పటికే పోలీసులకి చనిపోయిన ఆ అమ్మాయిని ఈ 5 మంది కూడా రేప్ చేసి చంపారు అన్న విషయం తెలిసిపోయి ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు ఆ అమ్మాయిని ఈ 5 మంది చంపారు అని, యోగిబాబు ఆ 5 మందిని చంపి యోగిబాబు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు ఈ కేసుని క్లోజ్ చేసేస్తారు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత యోగిబాబు గీతాంజలికి ఫోన్ చేసి నేను మ్యూజిషియన్ని మాట్లాడుతున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న గీతాంజలి చనిపోయాడు అనుకున్నటువంటి యోగిబాబు బ్రతికాడు అని చాలా సంతోషిస్తూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.